మెడికల్ కాలేజీల భాగోతం తాజాగా పరిశీలనలో బయటపడింది. ఎన్ఎంసీ తనిఖీల్లో బయటపడింది. దాంతో ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలకి భారీ ఎత్తున పెనాల్టీలు వేసింది నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఒక్కో బోధనాసుపత్రికి 3 నుంచి 5 లక్షల చొప్పున పెనాల్టీలు వేసింది. ఆరోగ్య శాఖకు సంబంధించి కీలకమైనటువంటి అంశమైంది ఇది. ఈ పెనాల్టీలకి సంబంధించి గత ప్రభుత్వం వల్ల అంటూ ఓ పక్కన రాసుకొచ్చారు. ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇందులో 16 కాలేజీలకి తీవ్రమైన ఫ్యాకల్టీ కొరత ఉందని, 16 మెడికల్ కాలేజీలో అకస్మాత్తుగా ఆన్లైన్ తనిఖీలు చేస్తే అనేక అంశాల ఆధారంగా ఈ తనిఖీలు జరిగినాయి. ఇందులో ప్రధానంగా ఫ్యాకల్టీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 16 కాలేజీలో తీవ్రమైన ఫ్యాకల్టీ కొరత ఉందని ఎన్ఎంసీ గుర్తించింది. దీన్ని సరిచేసుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సూచనలు చేయడంతో పాటు ప్రస్తుతానికి పెనాల్టీతో సరిపెట్టింది. మరోసారి చేపట్టే తనిఖీల నాటికి ఫ్యాకల్టీ సమస్య పరిష్కారం కాకపోతే ఎంబీబీఎస్ సీట్లు తగ్గించడం లేదా ఆ కాలేజీలు గుర్తింపు రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇందులో విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, తిరుపతిలోని వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజీలు ఇవి వీటిలో కూడా సిబ్బంది కొరత అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ఓవరాల్గా విజయనగరం కొత్తగా గత ఏడాది వైసీపీ ప్రభుత్వం 5 కాలేజీలు ఎంబీబీఎస్ అడ్మిషన్లు పూర్తి చేస్తే విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలను ప్రారంభించారు. కానీ పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచలేదు. ఆయా కాలేజీలు దాదాపు 20 విభాగాలు ఉంటే 15 విభాగాల్లో సిబ్బంది కొరతుంది. దాదాపు 5 కాలేజీల్లోని ఇదే పరిస్థితి. ఈ కాలేజీలకు కూడా ఎన్ఎంసీ 3 లక్షల చొప్పున పెనాల్టీ విధించింది. మొత్తం 16 మెడికల్ కాలేజీలకి 55 లక్షల రూపాయల పెనాల్టీ వేసింది.